శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15వ తారీఖు జనవరి 24 నుండి 21వ తారీఖు జనవరి మధ్యలో వృశ్చిక రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం చాలా ఆర్థికపరమైన సక్సెస్తో ప్రారంభమైంది. ముందుగా లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక వృత్తి మీద ఆదాయం, ఆకస్మిక ధనలాభం, అదనపు ఆదాయం, మనది కాని ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే అష్టమ స్థానం ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా కానీ, బహుమతి రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ, ఏదైనా సెటిల్మెంట్ చేయడం వల్ల కానీ, ఆకస్మికంగా మనకి బహుమతి ఇవ్వడం కానీ ధనయోగం ఏర్పడుతుంటుంది. లాభాధిపతి అన్నప్పుడు ధనానికి దశమానికి ధనస్థానం కాబట్టి వృత్తిరీత్యా మనం కష్టపడింది మాత్రమే వస్తుంది. ఈ విధంగా డబుల్ బెనిఫిట్ లాగా ధనస్థానంలో బుధగ్రహ సంచారం. బుధుడు ఎప్పుడూ కూడా అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కుటుంబ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు కుటుంబంలో ఎంటర్టైన్మెంటు, విందు వినోద కార్యక్రమాలు, చిన్నపిల్లలు అంటే యుక్త వయసులో ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడం జరుగుతుంటుంది. ఇక రాశి అందే శుక్రుడు సంచారం. ఇది ఒక విధంగా ధనం ఎంత సంపాదించినా లగ్నంలోకి కానీ రాశిలోకి కానీ శుక్రుడు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఆనందంగా అనుభవించడం జరుగుతుంటుంది. మీ ఇష్టమైన వాళ్ళు, మీ ఆత్మీయులు ఎవరో ఒకరు మీ గృహానికి రావడం కానీ, మీరు వారిని కలుసుకోవడం వల్ల కానీ మీరు సంతోషంతో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కానీ, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖంలో మనసులో ఒక విధమైన సంతోషం, ఆనందం, ఉత్సాహంగా ఉండడం జరుగుతుంటుంది. చాలా యాక్టివ్గా కనబడుతుంటారు. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మరి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే జాతకుడు ఐశ్వర్యం అంటే జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంటుంది. ఎవరో ఒకరు చేదో సినిమాకి తీసుకెళ్ళడం కానీ, ఏదైనా క్లబ్కో పార్టీకో తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఆనందంగా జరుపుతూ ఉంటాడు. అంటే మనీతో సంబంధం లేదు, డబ్బులు ఉన్నా కూడా అనుభవించాలని రూల్ లేదు. కానీ శుక్రుడు రాశిలోకి వస్తే మనీ లేకపోయినా ఖచ్చితంగా ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి ఒక మంచి కారులో తీసుకెళ్ళి మంచి హోటల్లో స్టే చేస్తారు. సో ఈ విధంగా మరి వారం అంతా కూడా ఆనందంగా ఉంటారు. అయితే మీ దగ్గర మనీ ఉంది కాబట్టి సొంత ధనంతో మీరు ఇతరులకు ఖర్చు పెట్టే అవకాశం ఈ వారం మీకు కలుగుతుంది. ఇక కుజుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు షష్టాధిపతిగా. అంటే ఇది ఉద్యోగం ద్వారా, రుణ ప్రయత్నాల ద్వారా, లేదంటే అన్నదమ్ముల ద్వారా ధనాదాయం. అంటే 2 గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి, ఒక గ్రహం లాభస్థానంలో ఉంది. ఇవన్నీ కూడా జాతకుడికి విశేషమైనటువంటి ధన ఆదాయాన్ని, మీ వాక్చాతుర్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అంటే బుధుడు కుజుడు ఏ రాశిలో కలిసినా ముఖ్యంగా వాక్స్థానంలో కలిశారు కాబట్టి మీ వాక్కుకు తిరిగి ఉండదు. మీరు ఏదన్నా వాదించి ఖచ్చితంగా నెగ్గుతారు. ఇది న్యాయవాదులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులపై మీ యొక్క ఆధిపత్యాన్ని పెద్దరిగానే నిలబెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాగే ధన షష్టాధిపతుల పరివర్తన అంటే కుజుడికి గురువుకి ఎక్స్చేంజ్ వచ్చిందన్నమాట. సో ఈ కారణం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో ఆదాయం కాలం మొత్తం మీద ఈ వారం అంతా కూడా వీళ్ళకి ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉన్నది. రహస్యంగా ధనాన్ని ఖర్చు పెడతారు, విచ్చలవిడిగా ఎంజాయ్మెంట్ చేస్తారు. అయితే పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, ఈజీ మనీ కానీ, జోదంలో కానీ, పందాల్లో కానీ, ప్యాకెట్లో కానీ ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ జాతకులు మరి వచ్చిన ధనాన్ని ఏదో విధంగా సద్వినియోగం చేసుకోవాలి తప్ప మీరు అధికానికి ఆశపడి ఏ జోదానికో ఆన్లైన్ గేమ్స్కో అలవాటు పడితే మొత్తం పాత ధనం, వచ్చిన ధనం మొత్తం ధనం పోయి చివరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఈజీ మనీ కొరకు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి సందర్భంలో జోదంలో పాల్గొవద్దు. పాల్గొంటే మాత్రం 100% పోగొట్టుకోవడం, అవమానపడడం కూడా జరుగుతుంది. సో దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక 3వ స్థానంలో రవి. మిత్రుల సహకారం బాగుంటుంది, ప్రభుత్వాధికారులు సహకరిస్తారు. అలాగే అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు. ప్రభుత్వ అధికారుల సహకారంతో మీ పనులు నెరవేర్చుకునే అవకాశం అది ఉంటుంది. ఇక వృత్తిపరంగా మార్పు కూడా కొన్ని సందర్భాల్లో ఉండే అవకాశం ఉంది. దశమాధిపతి 3లో ఉన్నప్పుడు వృత్తిలో చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే
అది ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ ప్రయత్నంలో చేయడం వల్ల రాబోయే సమయంలో అది తర్వాత సక్సెస్ కూడా అవుతుంటుంది. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు మీ అభివృద్ధికి కారణం అవుతుంటే, పైపెచ్చు రవి మీకు మిత్రగ్రహం అవటం వల్ల పెద్దవారి ప్రోత్సాహంతో మీ వృత్తిలో మార్పుకి తగిన నిర్ణయం తీసుకునే సమయం ఈ సమయంలో ఆసన్నమైంది. సో ఏదైనా గ్రహాల స్థితి మరి ఈసారి మీకు అనుకూలంగా రావడం, ఇక మీకు అర్ధాష్టమ శని మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. అర్ధాష్టమ శని ఎప్పుడు పెడుతుంది? మీరు పంచమ స్థానం కాబట్టి ఏ జోదానికో పేకాడుకో ఈజమానికో రేసులుగా వెళ్ళి డబ్బు పోగొట్టుకుంటే ఇప్పుడు మనసు అట్టవుతుంటుంది అన్నమాట. అందుకని వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మరి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, ధనస్థానంలో బుధుడు మీకు మంచి ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ని ఈ వారం కల్పిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.